నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్యను తక్షణమే తీర్చాలని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా పలు గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొన్నదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల్లో పరిష్కరించకపోతే తానే సొంత నిధులతో మోటార్లు మరమ్మతులు చేయించి ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుస్తానని అన్నారు. తాగునీటి సమస్యలను తీర్చాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను సూర్యనారాయణ కోరారు. గత 2 సంవత్సరాలుగా ధర్మవరం నియోజకవర్గంలో గ్రామాల్లో తాగునీటికి ఉన్నటువంటి హ్యాండ్ పంప్స్ కానీ బోరు మోటార్లు కానీ చాలా వరకు రిపేరీకి వచ్చాయి. దాదాపు ధర్మవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో దాదాపు 92 హ్యాండ్ పంపులు, దాదాపు 114 బోరు మోటార్లు కూడా రిపేర్లో ఉండి నీళ్లు రాని పరిస్థితిలో ఉంది. ఆల్మోస్ట్ ఎండాకాలం వచ్చింది. ఈ సంవత్సరం పూర్తిగా వర్షాలు కూడా రాలేదు. దాంతో పూర్తి గ్రామాల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలకు మాత్రం సత్సాయి నీళ్ళు వస్తున్నాయి, చాలా గ్రామాలకు సత్సాయి నీళ్ళు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారికి, జేసీ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో ఏమంటే, మీరు చేస్తారా, ఓకే, ప్రభుత్వం చేస్తే వెళ్ళండి కూడా సంతోషిస్తాం. ప్రభుత్వం చేయని పక్షంలో మాకు పర్మిషన్ ఇస్తే అన్ని గ్రామాల్లో ఉన్న హ్యాండ్ పంపులు బోరు మోటార్లను కూడా మా సొంత నిధులతో రిపేర్ చేస్తామని చెప్పి ఈరోజు జేసీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పుట్టపర్తిలో ఇవ్వడం జరిగింది. 4-5 రోజుల్లో ఏమాట చెప్తా ఉన్నారు, తప్పకుండా ప్రభుత్వం నుంచి చేస్తామన్నారు. ఒకవేళ చేయని పక్షంలో మాకు పర్మిషన్ ఇవ్వండి సార్, తప్పకుండా మా సొంత నిధులతో చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడ సర్పంచుల డబ్బులు మొత్తం మింగేసే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల అకౌంట్లోకి వస్తే దాన్ని డైరెక్ట్గా పవర్ బిల్ అని అదని ఇదని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మొత్తం లాగేసే పరిస్థితి.